యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎవడ్రా మిమ్మల్ని పంపించింది? సప్రా, ఎవడ్రా నన్ను సమ్మని చెప్పింది? సప్రా, ఇప్పుడు కనుక దొరికిపోయానంటే నా ప్రాణం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? వేసేరా కొంచెం. సప్రా, చిట్టమ్మా, ఎక్కువ సమయం లేదు. ఆలస్యం చేస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. త్వరగా తీసుకురండి అమ్మా, త్వరగా తీసుకురండి. మీరంతా ఇక్కడే ఉండండి. పేషెంట్ ని ఆపరేషన్ కి రెడీ చేయండి. దేవుడు, నీలో నీలో భగవంతుడా, అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఆ దేవుడు నాకెంత అన్యాయం చేశాడు. అయ్యో దేవుడా. కాంతవద్ద, అన్యాయం చేసింది దేవుడు కాదు, నువ్వు. నీకన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదత్తా, నీకు. అందుకే నన్ను సంపించాలని చూసావు. ఆ పాపానికి ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. చూడు, నువ్వు చేసిన నీచ నికృష్టమైన పని వల్ల నీ కూతురే కాకుండా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సహబతుకల్లో ఉన్నారు.
దీనంతటికీ కారణం నువ్వు కదా. చాలే నోర్ముయ్. అమ్మా, ఇప్పటిదాకా నువ్వు స్వార్థపరురాలివి, డబ్బు విషయంలో బలహీనరాలివి అని మాత్రమే అనుకున్నావు. కానీ ఇలా మనుషులు ప్రాణాలు తీసే అంత దుర్మార్గురాలివని మాత్రం అనుకోలేదు. ఏంటి నాన్న, నువ్వు కూడా నన్నే అంటున్నావా? జరిగిన ప్రమాదానికి నువ్వే కారణమైనప్పుడు నిన్నుగాక ఇంకెవరినంటారో ఇప్పుడు చెప్తున్నా కాంతమత్త, వదిన కాని వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ కాని ఏదైనా జరిగిందో నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, నేరుగా ఇటు నుంచి జైలుకి. గుర్తుంచుకో. ఏంటి పెద్దమ్మా నువ్వు అనేది? వదిన ప్రాణం తీస్తే నీకేమొస్తుంది? పాపం నీలాంబరక్కకి ఎలా ఉందో, అసలు తను ప్రాణాలతో బయట పడుతుందో లేదో. ఆపుతారా మీ ఓవర్ యాక్షన్? అవతల ప్రమాదంలో ఉంది నా కూతుర్రా. నాకన్నా మీరెక్కువ బాధపడుతున్నారేంటి? నేను తల్లిని. నువ్వసలు మనిషివైతేనే కదా బాధపడ్డానికి. నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివి. నీ కన్న బిడ్డని నువ్వే చంపుకుని తినే కసాయిదాని. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. డాక్టర్, డాక్టర్, మా అక్కకి ఎలా ఉంది? మా వదినకి ఎలా ఉంది? తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారా? మాట్లాడరేంటి డాక్టర్? నా కూతురు క్షేమంగానే ఉందా? చెప్పండి డాక్టర్. తల్లికి ఏం కాలేదండి, తల్లి క్షేమంగానే ఉంది. ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్ గారు. అవును, తల్లి క్షేమమే అంటున్నారు. మరి బిడ్డ? చెప్పండి డాక్టర్ గారు, బిడ్డకేమైంది? చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. బిడ్డకి ఎలా ఉంది? అంటే కడుపు మీద బలంగా దెబ్బ తగలటం వల్ల. తగలడం వల్ల? చెప్పండి డాక్టర్, ఏమైంది? 1 నెల ముందుగానే పుట్టాడు. అంటే నెల తక్కువగా పుట్టాడా డాక్టర్? అవునండి. అయ్యో, బిడ్డ ఎలా ఉన్నాడు? చెప్పండి డాక్టర్, ముందు అది చెప్పండి డాక్టర్. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. నెల తక్కువగా పుట్టడం వల్ల చాలా బలహీనంగా ఉన్నాడు. వారం 10 రోజుల వరకు మేమేమీ గ్యారెంటీ ఇవ్వలేమండి. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవునండి, ఇలా నెల తక్కువగా పుట్టడం వల్ల మందమతిగాను, కొంచెం తెలివి తక్కువగాను ఉంటారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందేగా. అవును డాక్టర్, ఎలా ఉన్నా పర్వాలేదు. మాకు మాల్లుడు బతికితే అంతే చాలు. మా ప్రయత్నం మేము చేస్తాం, తప్పకుండా కాపాడుతాం. కాకపోతే 9 నెలలు పూర్తయ్యే వరకు బాబుని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్.
మా గుండె లేటుకొని కాపాడుకుంటాం. నేనండి నా కూతుర్ని చూడొచ్చా? నో 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 నో, ఇంకాసేపట్లో వార్డుకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నీలు బావా చూసావా ఎంత ముద్దుగా అన్నాడు కదా. అనియా చూసారా? అమ్మా నా కొడుకే, నా కొడుకు. వదినా వదినా ఇదిగా నీ కోరిక నెరవేరింది వదినా. నీ కోరిక నెరవేరింది వదినా. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు 12 మగబిడ్డ పుట్టాడు. చిట్టి చూసావా, వీడు కూడా నీకులాగే మొండోడు, అందుకే 1 నెల ముందుగా పుట్టాడు. చూడు ఎంత బాగున్నాడో. ఇక్కడ నేనున్నాను కదే. నీకేం కాదు, నీ కొడుకేం కాదు, ఇద్దరు చల్లగా ఉంటారు. నువ్వెందుకు వచ్చావు? చిట్టి ముందు దయాన్ని బయటికి పంపించండి. నీలు, నీకేమైందో, నువ్వెలా ఉన్నావునని భయంతో వణికి చచ్చానే. అలాంటి తల్లిని బయటికి పొమ్మని చెప్తున్నావా? నువ్వు కన్న తల్లివేనా? నిన్ను అమ్మ అని పిలిస్తే సర్వ పాపాలు నన్ను చుట్టుకుంటాయి. ముందు పోయి కన్నుంచి. నీలు నా కొడుకు కూడా ఏడుస్తున్నాడు, పోవే. అక్క, ఎంతైనా తను మన అమ్మ. స్వార్థంతో తప్పులు చేసిన ప్రేమతో నీ దగ్గరికి వచ్చింది. జరిగింది మర్చిపోక్క. ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితకాలం మనం మన అమ్మతోనే ఉండాలి. అదేరా మనం చేసుకున్న కర్మ. ఓ ఏడొద్దు ఏడొద్దు. నీలు, తెలిసి నేనే తప్పు చెయ్యలేదే. ఇందాక వచ్చిన సాధువులెవరో నిజంగా నాకు తెలీదే. అవును నీలు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు మీ అందరి మీద ఎందుకు దాడి చేశారో నాకు అస్సలు తెలీదు. నీ మీదొట్టు. వద్దు, ఇలా నువ్వు దిక్కుమాలిన ఓట్లు పెట్టబట్టే నా కొడుకు నెల తక్కువగా పుట్టాడు. మళ్ళీ ఓట్లు పెట్టకు. కరెక్ట్ గా చెప్పవే నీలు. అమ్మ కాంతం గారు, తమరు చేసిన పాపాలు, చేసిన కుట్రలు చాలు. ఇక తమరు దయచేయండి. వెళ్తాను, వెళ్ళక చస్తానా? పదరా తమ్ముడు. అల్లుడు ఓ రే అనియా చూసారా, అల్లుడు అచ్చ నీ పోలిగా. అవును సిటే. అమ్మయ్యా, మొత్తానికి మా అక్కకి కొడుకు పుట్టాడు, మా అమ్మని అమ్మమ్మని చేశాడు. బావా మరి
మా అత్తగారిని నానమ్మని ఎప్పుడు చేస్తావు? అది మన చేతుల్లో ఏం లేదు బావ. అది అంతా మీ చెల్లి చేతుల్లోనే ఉంది. చాలా బావా ఆబు. యాదవ జన్మ. ఎప్పటికప్పుడు ఈ కాంతమ్మ మనతో పనులు చేయించుకోవడం, ఏదో ఒక దిక్కుమాలిన ఆటంకం ఎదురై మనకి డబ్బులు ఎగ్గొట్టడం. ఆకాశంలో ఉన్న చందమామను దింపడం ఎంత కష్టమో, కాంతమ్మ గారి దగ్గర డబ్బులు వసూలు చేయడం కూడా అంతే కష్టంరా కోడిగా. అవును బావా, ఈసారి డబ్బులు తీసుకున్నాకనే పని చేద్దాం. సర్లే వెళ్దాం పద. పద బావా. డ్రైవర్, కార్ పార్క్ చేయి. అమ్మా, అన్నయ్య కూతుర్ని చూడాలని 18 ఏళ్లుగా నువ్వు చేస్తున్న నిరీక్షణ ఫలించబోతుందమ్మా. ఇంకాసేపట్లో నీ మనవరాలెవరో నీకు తెలిసిపోబోతుందమ్మా. తనని నీ కళ్ళారా నువ్వు చూడబోతున్నావమ్మా. రా వెళ్దాం. ఒరే కోటిగా, పాపం ఆ వీరనారాయణ గారు వారసురాలెవరో తెలుసుకోవడానికి కొండంత ఆస్తో వస్తున్నాడు. అది జన్మకు తెలియదని తెలిస్తే గుండె బయలు సత్తాడరా. అవును బావోయ్. నమస్కారం అండి వీరనారాయణ గారు. నమస్కారం. నమస్కారం రా. మీరేంటి ఇక్కడ తగలబడ్డారు? అంటే కాంతమ్మ గారు వాళ్ళ కూతుర్ని అట్టుకుని హాస్పిటల్కి తగలడ్డారు కదండి, అందుకే మేము ఇక్కడ తగలడ్డామండి. ఏం మాట్లాడుతున్నావురా? కాంతమ్మ వాళ్ళ కూతురుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ఇంట్లో సీమంతం ఫంక్షన్ జరుగుతోంది కదా. నిజమేనండి, ఇంతకు ముందు దాకా జరిగిందండి. కానీ ఓ 10 నిమిషాల క్రితం అండి ఇక్కడ క్లైమాక్స్ ఫైటింగ్ జరిగిందండి. ఆ క్లైమాక్స్ ఫైటింగ్ లో రౌడీ బ్రదర్స్ చిట్టెమ్మను కొట్టబోయారండి. నీలాంబర్ గారు అడ్డొచ్చారండి. దాంతో పుసుక్కుమని నీలాంబర్ గారిని కొట్టేశారండి. ఆ నిండు గర్భిణి కెవ్వున అరిసి పుడుకున పడిపోయిందండి. శుభమా అని ఆడబిడ్డకి సీమంతం జరుగుతుంటే నోటికొచ్చినట్టు బాగుతావా? అయ్య బాబోయ్, నా మాటలు మీరు నమ్మరని నాకు తెలుసండి. ఓ పాలాడు చూడండి. తలుపుకి తాళం వేసిందేంట్రా? తాళాలు తలుపులు కేయకపోతే మా తలకెత్తరేటండి? అది కాదురా, అసలు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికెళ్ళారు? మేము ఇప్పుడు దాకా హరికథ గాని బుర్రకథ గాని వేసామండి. జరిగిందే కదండి చెప్పాము. అంటే ఈ పులిగాడు వాగిందంతా నిజమా? కొంపదీసి రౌడీలొచ్చి చిట్టమ్మని పొడవబోయారా? అరే పులి, అసలేం జరిగిందో అర్థమయ్యేట్టు చెప్పరా. చెప్పడానికి ఏముంటుందండి, ఎక్కడి నుంచి వచ్చారో కానివ్వండి, ఒక 4 సాధువులు వచ్చారండి. అంతకు ముందే ఇక్కడికి అనుకోకుండా ఆ గుండమ్మ గారు కూడా వచ్చారు కదండి. గుండమ్మ గారా? అదేనండి, గీత గారు వచ్చారు కదండి. అవును వచ్చారు. అయితే మరి ఆవిడకి శత్రువులో చిట్టమ్మ గారి శత్రువులో తెలియదు గాని ఆ వచ్చిన సాధువులు ఆ ఇద్దరి మీద అటాకింగ్ చేశారండి. పెద్ద ఫైటింగ్ జరిగిందండి బాబు. ఆ ఫైటింగ్ లో పాపం చిట్టమ్మను చంపబోతుంటే కానీ అది మిస్ అయి నీలాంబరి చచ్చిపోయిందండి. ఏంట్రా, నీలాంబరి చచ్చిపోయిందా? చచ్చిపోవడం అంటే ఇంకా చచ్చిపోలేదండి. అయితే ఈ పాటికి చచ్చిపోయి ఉంటదండి. పిచ్చి పిచ్చి బాగుడు వాగావంటే ప్రాణం తీస్తాను. ముందు నీలాంబరికి ఏమైందో చెప్పు. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి? అదిగో బయట బిల్లారంగా హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అడిగితే ఆడు చెప్తారు. నువ్వు పదరా కోటిగా. ఆగండి. అయ్యి బాబోయ్, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి బాబు? మీకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి హాస్పిటల్ అడగండి, వాళ్ళు చెప్తారు. అది సరేగాని మా వారసురాలు ఎవరో తెలిసిందా? మీ వారసురాలా?
ఓహో, మీ వారసులు ఎవరో కనుక్కోవడానికే కదా ఆ బండదాన్ని పంపించావు. ఆ రిజల్ట్ వచ్చిందో లేదో అడుగుతున్నావా? ఇంతకీ మీ వారసురాలు ఎవరండి? అంటే ఇక్కడేం జరగలేదా? ఇక్కడికి వచ్చిన గీత ఏమీ తెలుసుకోలేదా? తెలుసుకోకపోవడం ఏంటండి బాబు, చాలా తెలుసుకుందండి. ఏం తెలుసుకుంది? వచ్చింది సాధువులు కాదని, వాళ్ళు రౌడీలని, వాళ్ళు వచ్చింది తన్నే చంపడానికి కాదు చిట్టమ్మని చంపడానికి అని తెలుసుకుందండి. రైట్. పిచ్చి వాగుడు వాగావంటే ప్రాణం తీస్తాను. హాయ్ బాబోయ్, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటండి బాబు. మీరేమన్నా అడగాలంటే హాస్పిటల్ అడగనండి బాబు, మమ్మల్ని మాత్రం ఒగ్గేయండి. నువ్వు పదరా. అమ్మా, నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఇంతకుముందే కదా గీత ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ఇంతలోనే రౌడీలు రావడం ఏంటి? చిట్టెమ్మ మీద గీత మీద హత్య ప్రయత్నం చేయడం ఏంటి? కత్తిపోటు నీలంబరికి తగలడం ఏంటి? నాకేదో టెన్షన్గా ఉందమ్మా. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. డ్రైవర్, ఒరే వీరనారాయణ, మీ వారసురాలు ఎవరో తెలుసుకుంటావా? వారసురాల్ని కాంతమ్మ గారు ప్రాణాలతో ఉండగా ఎలా తెలుసుకుంటావురా? నువ్వు ఆసుపత్రికి వస్తున్న విషయం ఇప్పుడే కాంతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పేస్తాం. నువ్వు ఫోన్ ది. అట్టాగే బావా.